కీర్తనలు చూడండి 147 3వ వచనము, 147 3వ వచనము. గమనించండి, నా మాట ఒక్కొక్కసారి మీకు అర్థం కాకపోవచ్చు. గుండె చెదిరిన వారిని ఆమేన్ హల్లెలూయా, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తానన్నాడు. హల్లెలూయా. నీ గుండె ప్రాబ్లం ఉందా? ఈరోజు ఈ మాట చెప్పగానే దేవుడు వచ్చి బాగు చేస్తారో మీరు అనుకుంటారు. హల్లెలూయా. గుండె చెదిరిన వారిని బాగు చేయటం అంటే ఆశలు కాదండి. హల్లెలూయా. మనం దేవుడు దగ్గర విరిగి నలిగి హృదయంతో దేవుడి దగ్గర ఉన్నప్పుడే నీ గుండె చెదిరిపోయినప్పుడు ఆయన నిన్ను బాగు చేస్తాడు. ఏదో ఒక రోజున నీ గుండె చెదిరిపోయే ఒక దినం ఉంటా ఉంటది. ఎంత గొప్ప మేధావుడైనా సరే, మరి కోటీశ్వరుడైనా సరే, ఆ గుండె చెదిరిపోయే ఒక దినం ఉంటుందని దేవుడు చెబుతున్నాడండి. హల్లెలూయా. కట్టలు డబ్బు ధన ధాన్యము బీరు నిండా ఉన్నా కూడా ఏదో ఒక రోజు ఆ గుండె చెదిరిపోయే ఒక దినము దేవుని యొక్క వాక్యము చలవిస్తా ఉన్నది. హల్లెలూయా. అనుకోవచ్చు, నేను మంచిగా ఉన్నా కదా, నేను బాగానే ఉన్నా కదా నువ్వు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు బాగానే ఉంటావు. గుండె చెదిరిపోయే ఒక దినం ఉంటది. ఆయన బాగు చేయాలంటే నువ్వు ఎలాగుండాలి చెప్పండి? హల్లెలూయా. నీ ఇష్టం వచ్చినట్టుగా నడుస్తున్నా, నీ ఇష్టం వచ్చినట్టుగా ఉంటేనా? హల్లెలూయా. అలా ఉంటే నీ కష్టాల నుంచి నువ్వు ఏమాత్రము కొంచెం కూడా బయటికి రాలేవు. హల్లెలూయా. హల్లెలూయా. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసును. ఇంకా గాయములు కూడా, హల్లెలూయా, గాయములు కూడా ఎప్పుడు పడితే అప్పుడే తగలమండి. హల్లెలూయా. ఏదో ఒక సందర్భం ఉంటుంది, గాయం తలిగే ఒక దినం ఉంటూ ఉంటది. హల్లెలూయా. నిన్ను గాయానికి ఒకవేళ తప్పిపోతావు, ఒక గాయపడతావేమో కానీ ఆ గాయాన్ని దేవుడు స్వస్థపరుస్తాడనట. కొంతమంది చూడండి, గింత పుండు కాగానే ఆ గాయం మానిపోదు. కారణం ఏంటి? హల్లెలూయా. కొంచెం ఆర్థిక రాగానే వాళ్ళు ఒడ్డెక్కలేవారు, కొంచెం ఇబ్బందులు రాగానే ఎక్కలేకపోతున్నారు. కారణం అంటే నువ్వు అన్ని జనులుగా నడుచుకుంటున్నావు కాబట్టి అది నీ గాయముని అలాగనే ఉంచుతుంటాడు. హల్లెలూయా. 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 నేను ఎందుకు చెబుతున్నానంటే, దేవుడు నాతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే నీతో కూడా మాట్లాడతాడు మీరు అడిగితే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. అందుకోసమే నీ గాయములను చదువును. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయును, ఆయన గాయములు కట్టువాడు. హల్లెలూయా. నక్షత్రములకు ఆయన పేర్లు పెడుతున్నాడు. హల్లెలూయా. తెలుసా? హల్లెలూయా. నక్షత్రాలు కూడా ఒక క్వాలిటీ ఉంటుందండి. ఆయన పేర్లు పెడతాడంటారు నక్షత్రాలకు కూడా. నీకు కూడా ఒక పేరు పెడతాడు. హల్లెలూయా. ఆయన మాటలు నిజంగా ఎంత విలువైనవి అంటే అంత విలువైనయండి. ఈ మాటలు వినటానికి చాలా మందికి ఓపిక కలగదు. హల్లెలూయా. కొంచెం లేదన్నా